వెల్కమ్ బ్యాక్. నిన్న కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఆ భేటీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వచ్చే పార్లమెంట్ సెషన్లో ఖచ్చితంగా బిల్లు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ జమిలి ఎన్నికలు అంటే ఏంటి అంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎట్ ఎ టైం ఎన్నికలు నిర్వహిస్తారు. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఖర్చు తక్కువ, అధికార యంత్రాంగాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పద్దాకులు రాజకీయాల జోలికే పోకుండా పాలనపైన దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము ఎన్నికలకు ముందు ఇది చెప్పాము, అదే చేసి చూపిస్తున్నాము అంటోంది కేంద్ర సర్కార్. అయితే ఇప్పుడు అసలు ఈ జమిలి ఎన్నికలకు సంబంధించి లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ప్రాంతీయ పార్టీలకు ఏమైనా నష్టం ఉందా? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్కి, ఓట్ల పర్సంటేజ్కి, అటు పార్లమెంట్ ఎన్నికల టైంలో ఉన్నటువంటి ఓట్ల పర్సంటేజ్కి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా తేడా మనం చూస్తూ ఉంటాము. సో ఎవరికి లాభం ఉంటుంది, ఎవరికి నష్టం ఉంటుంది అన్నటువంటి దానిపై ప్రస్తుతం అయితే రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. మనము మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గౌరీ సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కిషోర్ పోరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా గౌరీ సతీష్ గారు, మీరే స్టార్ట్ చేయండి. జమిలి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అయితే తీవ్రంగానే వ్యతిరేకిస్తోంది. బట్ ప్రతిసారి ఎన్నికల మూడ్లోనే ఒకటి అయిపోగానే ఇంకొకటి, ఒకటి అయిపోగానే ఇంకొకటి, ఇది లేకుండా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఇక రాజకీయాల జోలికి వెళ్లకుండా పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బెటర్ అని వాళ్ళు అంటున్నారు. ఎందుకు నష్టమని మీరు అంటున్నారు? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజ్ గారికి, బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ రెడ్డి గారికి, మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు 4 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కాలం ముగిసినప్పటికీ కూడా ఒకే ఒక రాష్ట్రంలో నిన్న ఎన్నికలు జరగడం అనేది జరిగింది. అంటే దేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎన్డీఏ పక్షం కొనసాగిస్తుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఏదైతే బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ కూడా కనీసం వాటితోని చర్చించకుండా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టడం అనేది, క్యాబినెట్ ఆమోద పొందడం ఎంతవరకు సాధ్యమో మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. దాంతోపాటుగా ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ఒక నేషన్, ఒక ఎన్నిక, ఒక వ్యక్తి పరిపాలన ఉండే విధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజాస్వామ్య విధానంలో అది సాధ్యమవుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏవైతే రామ్నాథ్ కోవింద్ గారు ప్రతిపాదించినటువంటి సతీష్ గారు ఎవరిని సంప్రదించకుండానే ఈ ప్రతిపాదన సిద్ధం చేశారని అనుకుంటున్నారా? వాళ్ళు చెప్తున్నారంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో జరిగినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి ఇందులో 47 పార్టీలను సంప్రదించాం, 37 ఓకే చెప్పారు, 32 ఓకే చెప్పి, అంటే సంప్రదింపులు జరిపారు కదా, ఏం లేకుండానే ఏకాఏకి వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి ఏం లేదుగా. అంటే కనీసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించవలసినటువంటి అవసరం ఉందా లేదా ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇండివిజువల్గా పిలవడం వేరు, అఖిలపక్షాన్ని పిలుపునిచ్చి వారితో కూర్చొని చర్చించవలసిన అవసరం ఉందా ప్రజాస్వామ్యంలో లేదా అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటిని పరిష్కరించుకోవాల్సినటువంటి సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలనే ఒక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. ఈ కాల పరిమితి లేకుండా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీని ద్వారా ఎలాంటి పరిమితి లేకుండా, అంటే ఈ సమయంలో ఈ జమిలీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఇటీవల రాబోయే కాలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఒక 9 నెలల క్రితం రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. దాంతోపాటుగా ఒక 4-5 మంత్స్లో కులగన్న చేసిన తర్వాత ఇక్కడ స్థానిక సంస్థలు రాబోతూ ఉన్నాయి. అట్లాగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక స్పష్టత, క్లారిటీ లేకుండా ఈ జమిలీ ఎన్నికల విధానం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు అర్థమవుతా ఉంది? దేశంలో ఏదైతే వాళ్ళు అధికారంలో రావడానికి కేంద్రంలో వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా, గతంలో 2 పర్యాయాలు కూడా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగానే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ విధంగా చేస్తుందని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా దాన్ని జమిలీ ఎన్నికల విధానాన్ని, ఈ సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా భావిస్తా ఉంది. బాలరాజు గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, అంటే ముఖ్యంగా మీ వర్షన్ ఏంటి చెప్పండి. జమిలీ ఎన్నికలు లాభమా నష్టమా? ముందుగా మేడం, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అదేవిధంగా ప్యానెల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారికి నమస్కారం. ఈ రోజు జరుగుతున్న చర్చ ఏదైతే మేడం
మరి అనేక మంది మధ్యతరగతి ప్రజలలో కావచ్చు, దేశంలో మేధావుల మెదడులో నానుతున్నటువంటి సమస్య. ఇది ఇప్పటి నుంచి కాదు. 1952లో జనరల్ ఎలక్షన్ జరిగితే 52 నుంచి 1967 వరకు, అంటే 52-67 మధ్య కాలంలో ఒకేసారి దేశంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. తదనంతరం గవర్నమెంట్లు మారడం కావచ్చు, అదేవిధంగా అప్పుడున్నటువంటి శాసనసభలు జరిగితే ఆ శాసనసభలకు పూర్తి మెజారిటీ రాకపోవడం ద్వారా మళ్ళీ అసెంబ్లీలో బలనిరూపణ జరగడం కావచ్చు, గవర్నరు రాష్ట్రపతి సంబంధించిన పాలనలు కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల జమిలీ ఎన్నికలకు 1967 తర్వాత విఘాతం కలిగింది. తదనంతరం ఈ దేశంలో అనేక రకాల చర్చలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు జరిగితే బాగుంటుందనే ఆలోచనతోటి 1983 నుంచి ఈ ప్రతిపాదన ఉంది మేడం. 1999లో కూడా లా కమిషన్ కూడా ఇదే సూచన చేసింది, అదే జమిలీ ఎన్నికలు జరపాలనే ఆలోచనతో. తదనంతరం 2015లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా లా కమిషన్, నీతి ఆయోగ్ కూడా పలు కమిటీలు వేస్తే ఆ పలు కమిటీలు కూడా జమిలీ ఎన్నికలు జరిగితే బాగుంటుందనే అంశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఏదైతే కమిటీ వేసినారో ఆ కమిటీ అనేక రకాల చర్చలు, అనేక రకాల అభిప్రాయాలు సేకరణ తర్వాతకి జమిలీ ఎన్నికలకు ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనలో మొదటి అంశం ఏంటంటే 100 రోజులలో శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలు, తదనంతరం 100 రోజుల తర్వాతకి ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో వాటికి ఎలక్షన్ జరపాలనేటువంటి ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదన చేసే సందర్భంలో నిన్న కేబినెట్ ఆమోదంలో తర్వాతకి కేబినెట్ ఆమోదం ఏం జరగాలి? పార్లమెంట్ లో, రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో ఆమోదం తెలపాలి. లోక్సభలో ఆమోదం తెలపాలంటే 2/3 సభ్యుల మెజారిటీ కావాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి పాలక పక్షానికి ఎంతమంది సభ్యులు ఉన్నారు? 271 మంది సభ్యులు ఉన్నారు. 32 పార్టీలు సపోర్ట్ చేసినాయి. దీన్ని వ్యతిరేకించే పార్టీలు ఏంటి? 15 పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. 2500 మంది సభ్యులు వాళ్ళకున్నారు. అదే 29 మంది సభ్యులు ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఇంతవరకు ఎటువంటి స్టాండ్ ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి 2/3 మెజారిటీ రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి 61% అయితే లోక్సభలో ఉన్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. మిగతా 6% వాళ్ళు తేలేరు అనుకుంటున్నారా? నేనేమంటున్నా మేడం, 362 అంటే లోక్సభలో 543 మంది సభ్యులు ఉంటే 67% 2/3 మెజారిటీ కావాలనుకుంటే 362 మంది సభ్యులు కావాలి. ఇప్పుడున్న ఎన్డీఏకు 271 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 293 ఉన్నారు వారికి. ఎన్డీఏకు 342 సభ్యులు కావాలి. అదే రాజ్యసభలో అయితే మేడం 245 సభ్యులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. 67% మద్దతు కావాలనుకుంటే 164 సభ్యులు కావాలి. ప్రజెంట్ ఇప్పుడు ఎన్డీఏకి 121 మాత్రమే ఉన్నారనే అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అది ఒక ఆమోదం పొందదా తర్వాత ఈ ఆమోదం పొందాలంటే 18 రాజ్యాంగ సవరణలు చేయాలి మేడం. 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. వాస్తవానికి ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల సంఖ్య 194 అయినట్టయితే, ఏదైతే ఆ 194లో ఇవాళ జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి దేశాలు 10 మాత్రమే. ఆ 10 కూడా మేడం ఇవాళ ప్రధానంగా 10 దేశాలు ఏంటి అంటే స్వీడన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, జర్మనీ, స్పెయిన్, హంగేరీ, బెల్జియం, స్లోవేకియా, అల్బేనియా, పోలాండ్. ఈ 10 దేశాల్లో మాత్రమే జమిలీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 దేశాల జనాభా భారతదేశ జనాభాలో 34% మాత్రమే. భారతదేశ జనాభాలో ఉన్న జనాభా ఎంత? 34%. అంటే ఇవాళ జమిలీ ఎన్నికలు ప్రతిపాదన, ఆ ప్రతిపాదన తర్వాతకి పార్లమెంటు ఏదైతే లోక్సభ, ఉభయ సభలు ఏదైతే ఉన్నాయో, రాజ్యసభ ఉన్నాయో వాటి ఆమోదం, తదనంతరం 18 రాజ్యాంగ సవరణలు. ఆ రాజ్యాంగ సవరణల ఆమోదానికి ఇవాళ లోక్సభలో, రాజ్యసభలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అనే దాన్ని ఆమోదం ఉండాలి. అదేవిధంగా 14 రాష్ట్రాల్లో ఇవాళ 19 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. 14 రాష్ట్రాల్లో మాత్రమే ఈ ప్రభుత్వాలు ఆమోదం తెలిపితే దీన్ని ఆమోదించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ భారత రాష్ట్ర సమితిగా మేము జమిలీ ఎన్నికలకు అనుకూలం అని చెప్పింది. ఎందుకంటే మేడం తరచూ వచ్చే ఎన్నికలు, కోడ్ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టి సారించవచ్చు అనే ఒక అభిప్రాయం ఉన్నది. ఎన్నికల వ్యయము, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది, శాతం కూడా పెంచబడుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఓటు వేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఒకసారి కిషోర్ గారు వర్షింది. కిషోర్ గారు, ఈ రాజకీయ అనిశ్చితులు, ప్రభుత్వాలు ఉండడం, పడగొట్టడం, ఇటువంటి గేమ్స్ జరుగుతున్నటువంటి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. గత 5 ఏళ్లలో మరీ కాస్త ఎక్కువనే కనిపించినాయి కూడా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి నిర్వహించినా కూడా మళ్ళీ జరగవు అన్నటువంటి అది లేదు.
ఏంటి అంటే ఈ ఒకవైపు మీకు ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, లేదంటే మీకు ఉన్నటువంటి బలం కావచ్చు, అసలు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ పక్కన పెడితే, ఒకవేళ అందరూ కలిసికట్టుగా వచ్చి చేసినా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలకు ఈ జమిలీ ఎన్నికలు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ముందుగా జోష్న గారు మీకు, అట్లాగే డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, గౌరీ సతీష్ గారు, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే. ఇది ముందుగా ఒక 15 సంవత్సరాలు మనం రాజ్యాంగం 1950లో మనం అడాప్ట్ చేసుకున్న తర్వాత 52 నుంచి 52, 57, 62 ఈ 3 ఎన్నికలు కూడా జమిలీ ఎన్నికలు జరిగాయండి నెహ్రూ గారి కాలంలో. అయితే తర్వాత మీకు తెలిసిందే, మొట్టమొదట కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత నెహ్రూ గారు అక్కడ గవర్నర్ రూల్ పెట్టి ఆ ప్రభుత్వాన్ని పడేయడం వల్ల అది అవుట్ ఆఫ్ సింక్ అయిపోవడం మొదలుపెట్టి, అంటే దానికి వేరే డేట్స్. మన రాష్ట్రంలో కూడా అంతకుముందు ఎన్టీఆర్ గారి ప్రభుత్వం మీకు తెలిసిందే, రామ్లాల్ గారు ఏం చేశారు అనేది గవర్నర్ గారు. దాని తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ప్రజలందరూ తిరగబడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ఏం చేయవలసి వచ్చింది. దాని తర్వాత ఎన్టీఆర్ గారు మళ్ళీ ఎన్నికలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉన్న వారిని ఎవరిని నమ్మేటట్లుగా లేదని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాను, ఇందిరాగాంధీ గారికి మెసేజ్ పంపిద్దాము, ఇష్టం వచ్చినట్టుగా అక్కడి నుంచి ఇది చేస్తే ఏ విధంగా ఉంటుంది ప్రజల తీర్పు అని చెప్పి అది చూపించారు కూడా. సో ఈ విధంగా ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ఎన్నికలతో సంబంధం లేకుండా అయిపోయాయి. ఇంకొక విషయం, ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కూడా 5 సంవత్సరాల వరకు అవ్వాల్సిన ఎన్నికలు లేకుండానే, అసలు ఎన్నికలే అవసరం లేదు, ఒకసారి ఎన్నిక కాబడ్డాం కదా ఇక జీవితాంతం ఉండొచ్చు అన్న విధంగా ఎమర్జెన్సీ కాలంలో పొడిగిస్తూ పోయారు. కాకపోతే తర్వాత వారు గెలుస్తామనుకుని మళ్ళీ ప్రజల తీర్పు ద్వారానే నేను గెలవగలను అని అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ తీసేసి ప్రజల దగ్గరికి వెళ్తే వారు పూర్తిగా వారికి ఒక గుణపాఠం నేర్పడం జరిగింది. సో ఇది మన పరిస్థితి. ఇప్పుడు మన రాష్ట్రంలోనే, అంటే మీరు అంటున్నారు ఈ ఫిరాయింపులు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సమయాల్లో, లేకపోతే ఏదైనా రాష్ట్రంలో మనకు మెజారిటీ రాకపోవచ్చు అది ఇదని. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫిరాయింపులు ఏమున్నా కానీ, ఇంకొకటి ఏది ఉన్నా కానీ దానికి ఒక వేరే చట్టం ఉంది. ఫిరాయింపులది ఒకటి, ప్రెసిడెంట్ రూల్ది ఒకటి, అంటే ఆర్టికల్ 356 అంటాం కదా, గవర్నర్ రూల్ పెట్టడము, ఇట్లాంటి వాటికి ఒక చట్టం సపరేట్ గా ఉంది. ఇవి రెండు కూడా 1950లో లేవు. అంటే గవర్నర్ రూల్ గురించి ఆర్టికల్ 356 ఉంది కానీ అవి ఇంకా మనం ఒక 10 ఏళ్ల తర్వాత కానీ చూసాం నెహ్రూ గారు కేరళలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు. సో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగము, వారి ఆధ్వర్యంలో రచించబడ్డ రాజ్యాంగము, దాని తర్వాత నెహ్రూ గారు, పటేల్ గారు ఉన్నప్పుడు కూర్పు చేయబడ్డ ఈ రాజ్యాంగం కూడా ఏమంటున్నారు, అన్ని ఎలక్షన్లు ఒకేసారి అన్న టైప్లోనే వారు ఊహించారు. అందుకనే 1952లో లోక్సభకిను అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు అయ్యాయి, దాని తర్వాత మరో 2 సార్లు అయ్యాయి. సో దానివల్ల ఏ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది, లేకపోతే ఫెడరలిజం నాశనం అయిపోతుంది, లేకపోతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మూల రూపం ఏదైతే ఉందో మన రాజ్యాంగానికి అదంతా ఏదో నష్టమైపోతుంది, లేకపోతే ఇంకొకటి అవుతుంది అని చెప్పి వాళ్ళు భావించలేదు. వీళ్ళు తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రులు, వారు తూట్లు పొడిస్తే ఈ ప్రజాస్వామ్యానికైనా విఘాతం కలిగింది, లేకపోతే ఈ ఫెడరలిస్ట్ స్పిరిట్కైనా కానీ, అంటే కేంద్ర రాష్ట్ర ఇది ఏదైతే ఉందో దానికైనా కానీ ఒక తూట్లు పడవడం జరిగింది. కానీ రాజ్యాంగం ముందుగా రచించినప్పుడు వాళ్ళు ఊహించింది కూడా దేశం. అయితే కిషోర్ గారు, అప్పటి పరిస్థితులు ఇప్పుడు ముందుగా గతంలో ఒకేసారి ఎన్నికలు జరిగిన పరిస్థితులు ఉండే, ఆ తర్వాత కాలక్రమేణా మారుతూ వచ్చాయి. అండ్ ఇప్పుడున్నటువంటి పొజిషన్, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకున్నట్టయితే ఈ జమిలీ ఎన్నికలు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? తప్పకుండా అవుతాయండి. ఎందుకనంటే ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతాయి, లోక్సభతో పాటు మిగిలినవన్నీ ఎన్నికలు అవుతాయి. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరూ ఏమంటున్నారు సెక్యూరిటీ ఇష్యూస్, బ్యాలెట్ బాక్సెస్. రామ్నాథ్ కోవింద్ గారు తన 322 పేజీలో ఏమో అనుకుంటాను, 322 పేజీల రిపోర్ట్ లో ఆ విషయాలన్నిటి గురించి రాశారు. ఎలక్షన్ కమిషన్ ని సంప్రదించారు, బ్యాలెట్ బాక్సెస్ ఆర్డర్ చేయడము, ఇట్లాంటివి కార్యక్రమాలకు కొంత టైం పడుతుంది కానీ బట్ అవన్నీ జరిగే విషయాలే అని చెప్పారు. ప్లస్ ఎన్నికలు అయితే సజావుగా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పోలింగ్ బూత్ లోకి వెళ్తాము, చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ రాష్ట్ర కేంద్ర ఎన్నికలు 2 ఒకటేసారి జరుగుతున్నాయి కదండి. మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి కదా, రాష్ట్ర ఎన్నిక, అసెంబ్లీ ఎన్నిక, లోక్సభ ఎన్నిక కలిసే జరిగాయి కదా. ఇప్పటికి జమిలీ లాగానే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి కదా. సో అదంతా సెక్యూరిటీ అని అంటారు. సెక్యూరిటీ 2 ఎలక్షన్లు ఉన్నాయి ఒకటే రోజు అని చెప్పి.
ఏదండి బిల్లు గట్టెక్కే ఛాన్సెస్ ఉన్నాయా మీ బలం ప్రకారం? బిల్లు గట్టెక్కే ఛాన్సెస్ ఒక్క నిమిషము. ఇంతకుముందు 2/3 మెజారిటీ కావాలండి పార్లమెంట్ లో. బాలరాజ్ యాదవ్ గారు కొంచెం కన్ఫ్యూజన్ లో 543లో మనకు 364 కావాలి అంటే క్లియర్ గా ఇప్పుడు కాంగ్రెస్ వారు అన్నట్టుగా ఏదో ఏకపక్షంగా పోతున్నారు. ఆ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ అన్ని పార్టీలను పిలిస్తేనే కదా, ఇంతకుముందు వారే చెప్పారు 32 సమ్మతించారు, 15 వ్యతిరేకించారు అని చెప్పి. సో వీళ్ళందరూ ఈవెన్ ఆపోజిషన్ లో మాకు ఎన్డీఏలో లేని వారు కూడా సపోర్ట్ ఉంటేనే కదండి ఈ బిల్లు పాస్ అయ్యేది. ఆ చర్చలన్నీ పార్లమెంట్ లో తప్పక జరుగుతాయి. అండ్ ఆ నమ్మకం ఏంటంటే దేశ హితం కోసం తప్పనిసరిగా వేరే వారు ఇతరత్ర రాజకీయాల్లో మా తరఫున ప్రభుత్వంలో గాని మా తరఫున దీంట్లో లేకున్నా ఈ సతీష్ గారు ఇప్పుడు లాభాలే ఎక్కువ ఉన్నాయి, గతంలో జరిగాయి, ఇప్పుడు మళ్ళీ జరిగితే నష్టం లేదు, ఈవెన్ రాజకీయాల జోలికి పోకుండా పాలనాపరమైన అంటే ఎందుకు తప్పు అవుతుంది అనుకుంటున్నారు? జమిలీ ఎన్నికలు ఎందుకు మీరు వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారు? గత 2 పర్యాయాలు 10 సంవత్సరాల నుంచి దేశంలో ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోల్చి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల అధికారాలను కైవసం చేసుకుందో అది చెప్పడం బహుశా కిషోర్ రెడ్డి సార్ గారు మర్చిపోయినట్టున్నారు. దయచేసి అది ఒకసారి గుర్తు చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా. దాంతోపాటుగా ఎక్కడైతే జమిలీ ఎన్నికలకు సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికంగా సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత రాజకీయ పార్టీల యొక్క సూచన సలహాల మేరకు ఏమైతే గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకముందు పాటించినటువంటి విధానాన్ని దాన్ని ఆ ఆచరణను తుంగలో తొక్కినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీదా కాదా? గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనా విధానంలో జరిగినటువంటి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు అటువంటి ఆస్కారం ఉండదేమో కదా, ఒక్కసారి జరిగింది అని అంటే గత 5 ఏళ్ళు ఈవెన్ వాళ్ళ అటెంప్ట్ కు వాళ్ళే గండి కొట్టుకున్నట్టు అవదేమో. అట్లాంటి పరిస్థితి రావాలని అందరం కూడా కోరుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అవన్నీ సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడానికి అవకాశం కల్పించాలి కదా. ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరగాలి. ఆ చర్చల్లో అందరినీ పిలిచి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత కదా అన్ని కూడా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి ఒక బ్రాడ్నెస్ తోటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ సూచించినటువంటి సూచన సలహాల మేరకు దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. కానీ ప్రతిపక్షాలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలదోసి వారి హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా. బాలరాజు గారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓట్ల పర్సెంటేజ్ ఒకటి ఉంటుంది, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల పర్సెంట్, ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు ఏమైనా భయపడే అవకాశం ఉందా? అంటే ఎట్ టైం జరిగితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో అటువంటిది బీఆర్ఎస్కి ఏమైనా ఉందా? ఓన్లీ 2 minutes లోనే మీరు చెప్పాలండి, మనకు సమయం అయిపోతుంది. జ్యోత్స్న గారు నేనేమంటున్నానంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అనే సమస్య కాకుండా జాతీయ స్థాయిలో ఎలక్షన్ జరగడం ద్వారా కొంత ప్రాంతీయ పార్టీలు నష్టం జరుగుతుందని ఇలా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న సందర్భం. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మోడీని రాహుల్ గాంధీని పోల్చుకున్నప్పుడు మోదీకి ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుంది కాబట్టి జమిలీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మోదీ అంటే లీడర్ పెద్దగా ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రయాణం జరుగుతున్న ఆలోచన వాళ్ళు చేస్తుండొచ్చు. మొదటి పాయింట్. రెండోది ఏంటంటే ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద 28 రాష్ట్రాలు ఉన్నవి. 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి, శాసనసభలు, కాన్స్టిట్యున్సీలు, మండల పరిషత్తు, అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహణ అనేది సాధ్యమైద్దా, సాధ్యసాధ్యాలని పరిశీలించే ప్రయత్నం ఇలా భారతదేశంలో జరుగుతుందన్నగా నేను భావిస్తా ఉన్నాను. రెండోది ఈవీఎంల పరిస్థితి చూసుకున్నా, ఈవీ ప్యాట్ల పరిస్థితి చూసుకున్నా, అదేవిధంగా కేంద్ర బలగాల కంపెనీలు చూసుకున్నా, పర్యవేక్షకులు చూసుకున్నా మేడం ఇలా అవసరమైనటువంటి వాళ్ళకంటే సంఖ్య తక్కువగా ఉంది. సుమారు ఈవీఎంలు 25 లక్షలు అవసరం ఉంటే ఈ రోజు దేశంలో 12 లక్షలు మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఈవీ ప్యాట్లకు సంబంధించి 25 లక్షలు అవసరం ఉంటే 12 లక్షల ఈవీ ప్యాట్ల మనకు అవైలబిలిటీ ఉంది. అదే కంపెనీలు కేంద్ర బలగాల కంపెనీలకు సంబంధించి 6,000 అవసరం ఉంటే ఎలక్షన్ల కోసం సుమారు 1,350 ఉన్నవి. పర్యవేక్షకులు అయితే ఉన్నారో 5 కోట్లు కావాల్సి ఉంటే 1 కోటి మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా సమకూర్చుకుంటారు అనేది కూడా సమస్యగా ఉంది. అదేవిధంగా మేడం 2019 9 ఎలక్షన్స్ లో బాలరాజు గారు ఎన్నికలు ఒకే టైం అంటే ఒక రోజు అనేం కాకుండా ఒక అంటే ఎలక్షన్ మంత్ అనో ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు నిర్వహించి అంటే కంటిన్యూస్ గా అలా ఒక ప్రాసెస్. ఇప్పుడు ఒక రోజు అంటే ఆ ఒక్క రోజే బలగాలు దించి ఆ ఒక్క రోజే ఎన్నికలు జరపరు కదా. సో అలా 100 రోజులు. సో అలా అయితే సామాగ్రి గురించి పెద్ద భయపడాల్సిన పని లేదేమోగా. లేదు, ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్ జరిగితే తెలంగాణలో బలగాలు సరిపోవు మేడం. ఛత్తీస్గఢ్ నుంచి, పక్క రాష్ట్రాలు ఒరిస్సా నుంచి, అదేవిధంగా పక్క రాష్ట్ర తమిళనాడు నుంచి కూడా బలగాలు రప్పించుకునే సందర్భం ఉంటుంది. నేను ఏమంటున్నంటే ఇలా ఎలక్షన్ కాస్ట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది మేడం. 2009 ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ లో 115 కోట్లు అవసరమైనవి.
2014 వస్తాకనే 3,870 కోట్లు అవసరమని, 2019 లోక్సభకు వస్తాకనే 10,000 కోట్లు అవసరమని. ఓన్లీ లోక్సభ శాసనసభ ఎలక్షన్లు ఒకేసారి జరిగితే ఎంత వ్యయం జరుగుతుంది అనే అంశాన్ని కూడా ఇలా పరిశీలించాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏం చెప్పడం, శాసనసభ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఒకవేళ ప్రభుత్వాలు పడిపోతే, పూర్తి మెజారిటీ రాకపోతే అత్యవసర పాలన విధించాలనుకున్నప్పుడు మరి రాజ్యాంగంలో 5 సంవత్సరాలు ఎన్నికైన ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉండాలని ఉంది. మరి దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు, దీన్ని ఎట్లా కన్క్లూడ్ చేస్తారు అనేది ఇలా పక్షత లేదు. ఏం లేదండి, ఇప్పుడు సింపుల్ గా ఒక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తను రిజైన్ చేసినా, చనిపోయినా, లేకపోతే డిస్క్వాలిఫై అయినా కూడా మధ్యలో ఆ మిగిలిన టర్మ్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే బైపోల్ జరుగుతుంది. ఇప్పుడు అదే విషయం అసెంబ్లీకి, ఇప్పుడు లోకల్ బాడీస్ లో కూడా అంతే. ఇప్పుడు అదే లోకల్ బాడీస్ అన్నిటికీ ఒకటేసారి ఎన్నికలు అవుతాయండి ప్రతిసారి కూడా. 5 సంవత్సరాలకు ఒకసారి జరగవు, ప్రభుత్వాలు ఇష్టం వచ్చినప్పుడు పెడుతూ ఉంటాయి కానీ, బట్ అయినప్పుడు మాత్రం అన్నిటికీ జరుగుతాయి. ఒక టర్మ్ మధ్యలో మొత్తం మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్లు అందరూ రిజైన్ చేసినా మళ్ళీ కొత్తగా కాన్స్టిట్యూట్ చేయాల్సి వచ్చినా అది రిమైండర్ టర్మ్ కి ఉంటుంది. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్నిక వచ్చినప్పుడు మాత్రం అందరికీ ఒకేసారి జరుగుతుంది. సో ఇదే విషయాన్ని ఇప్పుడు అసెంబ్లీలోను పార్లమెంట్లోను చేయబోతున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాల లోపు ఒక ప్రభుత్వం నిలబడలేదు, పడిపోయింది అని అంటే దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ మిగిలిన టర్మ్, ఇప్పుడు బైపోల్ అయితే ఏమవుతుంది, ఎమ్మెల్యే ఎలక్షన్ లో బైపోల్ అవుతే అసెంబ్లీ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో వీరు కూడా మిగిలిన సంవత్సరమే ఉంటే వారి సంవత్సరమే ఉంటుంది ఎమ్మెల్యే పదవి. సో అదే విధంగా కేంద్ర రాష్ట్ర అండ్ లోకల్ బాడీ వ్యవస్థలో కూడా అదే విధంగా జరుగుతుంది అన్నది లెక్క. మనము గాడి తప్పకుండా ముందుకెళ్తూనే ఉంటాం. మీరు అమెరికాలో సిచ్యువేషన్ చూడండి, ఎవ్రీ 4 years ఈ రోజే చెప్పొచ్చు మనం 2000లో అవుతుంది, 2004 అవుద్ది, 8 అవుద్ది, 12 అవుద్ది, 16 అవుద్ది, 20, 24 అని చెప్పి. సో ఈ విధంగా 4 సంవత్సరాలకు ఒకసారి అన్నట్టుగా జరుగుతుంది. అక్కడ ప్రెసిడెంట్ చనిపోయినా ఇంకొకటైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, ప్రొసీజర్ ఉంటుంది. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ అని, లేకపోతే స్పీకర్ ఆఫ్ ది హౌస్ అని, దాని తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కంట్రీ అని, ఈ విధంగా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఉంటుంది. వారందరూ ప్రెసిడెంట్లు అవుతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఈ ఏ విధమైన ఎటువంటి అడ్డంకులు వచ్చినా గానీ వాటన్నిటికీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుందండి. ఓకే కిషోర్ గారు, ఎన్నికలకు ముందే ఇప్పుడు మేము ఒకేసారి అంటే జమిలీ ఎన్నికల కంటే గతంలో కూడా ఈవెన్ లాస్ట్ టైం వస్తుందేమో, కానీ ఈ లోపు మీరు ముఖ్యంగా ఈ రిజర్వేషన్స్ కు సంబంధించి మహిళా రిజర్వేషన్ కూడా నెక్స్ట్ టైం ఎన్నికలప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కాంగ్రెస్ బీసీ గణన అన్నటువంటి ఎత్తుకున్నటువంటి క్రమంలో ఇవన్నీ ఒక కొలిక్కి రావాలి. ఇవి వచ్చిన తర్వాత అన్నింటిని ఒక దారికి తీసుకొచ్చి ఈవెన్ రాష్ట్రాల సంఖ్య చూస్తే బీజేపీకి వర్కౌట్ అవుతుంది. కానీ లోక్సభ అండ్ రాజ్యసభ విషయానికి వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా సపోర్ట్ విపక్షాల నుంచి కూడా అవసరమైనటువంటి సిచ్యువేషన్. మరి ఇవన్నీ జరిగి ఈ రిజర్వేషన్లన్నీ కొలిక్కొచ్చి నెక్స్ట్ జమిలీ ఎన్నికలు పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు తప్పనిసరిగా అండి, ఇప్పుడు మహిళలకు 33% ఉన్నాం అంటే 3 ఒక సీటు వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు పాపులేషన్ సెన్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ గణన అయిపోయిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే మన కొత్త పార్లమెంట్ కూడా ఎక్కువ మంది సభ్యులకు కట్టుకున్నాము ఇదంతా అని అనుకున్నాం కదా అప్పుడు. దాంట్లో ఇది 3వది అనమాట. సో ఈ 3 కూడా పెద్ద చేంజెసే. కానీ అట్లాంటి చేంజెస్ ప్రతిసారి అయ్యి మళ్ళీ ప్రతిసారి ఏదో ఒక మార్పు అనే కాకుండా 3 ఒకేసారి చేసినట్లయితే అసలు పూర్తిగా ఒకే ట్రాన్సిషన్ లో అయిపోతుందండి. అండ్ నేను ఫస్టే అన్నాను, ఇప్పుడు ఈ 360 పైచిలకు 364 ఓట్లు కావాలి లోక్సభలో, అట్లాగే రాజ్యసభలో కూడా 3/2 సపోర్ట్ కావాలి అండ్ 50% రాష్ట్రాల సపోర్ట్. అయితే ఇప్పుడు తప్పనిసరిగా మేము ఎన్డీఏలో లేని వారు కూడా ఇది మంచి పాలసీ. ఎందుకంటే మీరు అక్కడే చూశారు కదా మేడం, ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చిన వారి ప్యానెల్ కి ఇచ్చిన సజెషన్స్ లోనే 47 మంది ఇచ్చారు, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఇవ్వలేదు. కానీ 15 మంది వ్యతిరేకిస్తే 32 మంది సపోర్ట్ చేశారు. సో ఇది 4 చీఫ్ జస్టిస్లు, ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి సపోర్ట్ చేశారు, సుప్రీంకోర్టు జస్టిసెస్ సపోర్ట్ చేశారు, మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సపోర్ట్ చేశారు, ప్రధాన న్యాయమూర్తులు సపోర్ట్ చేశారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు మాజీ చూడాలండి. అంటే బలం ప్రకారం చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ అంటే అందరూ సపోర్ట్ చేస్తేనే ఇది ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది పార్లమెంట్ లో చర్చిస్తే గానీ తెలియదు. ఇది జరగాలి అంటే సమావేశాలు ప్రారంభమైన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు కిషోర్ గారు, బాలరాజు గారు, సతీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.